అందరికీ నమస్తే తెలంగాణ ప్రజలారా। మరి మొన్న మహబూబ్ నగర్ పోలీసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి కొమ్ము గాస్తున్నారు, కాంగ్రెస్ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారని రేవంత్ రెడ్డి గారు మరి మహబూబ్ నగర్ పోలీసులను ఘాటుగా హెచ్చరించడం జరిగింది। ఆయన ఏమన్నాడంటే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి మీరు ఆయన అడుగులకు మడుగులొత్తుకుంటా ఆయన ఏది చెప్తే అది పని చేసుకుంటా మా నాయకుల మీద అక్రమ కేసులు పెడితే 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది। అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులు ఉన్నారో వాళ్ళ గుడ్డలు ఉడదీస్తాం। అంటే మామూలుగా తెలంగాణ భాషలో ఏం చెప్తారంటే, గుడ్డలు ఉడదీస్తామంటే మీ ఒంటి మీద వేసుకున్నటువంటి కాకి బట్టలు ఏవైతున్నాయో దానికి తగ్గట్లు పని చేయకపోతే గుడ్డలు ఉడదీస్తాం, మీ జాబ్ పోతుంది। గుడ్డలు ఉడదీస్తామంటే మీ ఉద్యోగం ఉండదు, జాగ్రత్త, మీరు ఉద్యోగం చేయండి కానీ రాజకీయం చేయొద్దని ఆయన హెచ్చరించడం జరిగింది। మరి దాన్ని కొంతమంది చిల్లరగాళ్ళు అమ్ముడపోయినటువంటి లుచ్చా TV9 లాంటి ఛానళ్ళు ఏ రకంగా ప్రచారం చేసి సమాజాన్ని తప్పుడుతో పట్టిస్తున్నాయో ఒకసారి మీరు వినండి। ఇదే TV9 అనేటటువంటి ఒక లంగా ఛానల్ని ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు బ్యాన్ చేపిస్తే ఈ ఛానల్ తరపున రేవంత్ రెడ్డి గారు కొట్లాడలేదా? ఒకసారి మీరు వినండి, ఆ ఛానల్ నా కొడుకు ఏ రకంగా ప్రచారం చేస్తున్నారో వినండి। సంఘం కూడా రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమంది। పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు। ఏ ప్రభుత్వం అధికారం గుడ్డలు ఇప్పదిపిస్తామన్నాడు। మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు। బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న పోలీసుల పేర్లు రెడ్ డైరీలో రాసి పెడతాం। 100 రోజుల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీ గుడ్డలు ఉడదీసి కొడతాం। అసలు వడ్డీ రైట్ విన్నారా? గుడ్డలు ఉడదీస్తామని ఆయన మాట్లాడుతున్నాడు। ఈ లుచ్చా ఛానల్ గాడు ఏం రాస్తాడా అంటే, గుడ్డలు ఉడదీసి కొడతామని ఎక్స్ట్రా యాడ్ చేసాడు। కావాలంటే వినండి మళ్ళొకసారి। వత్తాసు పలుకుతున్నారు। బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న పోలీసుల పేర్లు రెడ్ డైరీలో రాసి పెడతాం। 100 రోజుల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీ గుడ్డలు ఉడదీసి కొడతాం। అసలు వడ్డీతో సహా చెల్లిస్తాం। ఆయన గుడ్డలు ఉడదీసి కొడతామని చెప్పని లేదు। ఆ రకంగా ఈ లుచ్చగాడు ఏ రకంగా ప్రచారం చేస్తాడో మీరు ఆలోచన చేయండి। TV9 కావచ్చు, NTV కావచ్చు, 10TV కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, మరికొన్ని అమ్ముడపోయినటువంటి మీడియా చిల్లర నా కొడుకులు అధికారులు అధికార పార్టీ ఇచ్చేటటువంటి ముష్టికి ఆశపడి ప్రజల తరపున కాకుండా ప్రభుత్వానికి మడుగులొత్తుతున్నారు। ఇటువంటి చిల్లర మీడియాని మొత్తం తెలంగాణ సమాజం కూడా చూడడం బంద్ చేస్తే బాగుంటుంది। తెలంగాణ సమాజం కోసం కాకుండా కల్వకుంట్ల దొర కోసమో ఇంకెవని మెప్పు కోసమో వాని స్వలాభం కోసము పని చేసుకుంటా లక్షల కోట్లు ఇచ్చి తెలంగాణ ప్రజల సొమ్ముని దోసి ఈ ఛానల్ నా కొడుకులకు కూడా కేసీఆర్ వాటాలు ఇచ్చి ఆయనకు అనుకూలంగా ప్రచారాలు చేపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు। కాబట్టి దయచేసి ఇటువంటి లుచ్చా ఛానళ్ళని, తప్పుడు ప్రచారం చేసేటటువంటి ఛానళ్లను బహిష్కరించాలని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నాము। రేవంత్ రెడ్డి గారు అన్నదేంది, మీరు ఎక్స్ట్రా యాడ్ చేసి నకరాలు చేస్తున్నారా? వాడేడో ఛానల్ వాడు చెప్పిండు, ఓనర్ గాడు చెప్పేటాయమ కన్నా సిగ్గుండలే కదా, ఆయన అట్లా అనలేదు సార్ నేను ఆ రకంగా మాట్లాడానని। గుడ్డలు ఉడదీస్తామంటే గుడ్డలు ఉడదీసి కొడతామని ఎక్స్ట్రా యాడ్ చేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు। తెలంగాణ సమాజం కూడా అంత గుర్తిస్తుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం। ఎవరి కోసం పనిచేస్తున్నాడు అండి తెలంగాణ సమాజంలో పోలీసులు? అధికార పార్టీకి కాకుండా ప్రజల కోసం ఏనాడన్నా పనిచేసినరా? అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చెప్తే వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నారు। కావున ఇకనైనా మీరు అధికారుల కోసం కాకుండా తెలంగాణ సమాజం జీతం ఇస్తున్నది అని గుర్తించాలని హెచ్చరిస్తున్నాం।